అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కదలని ఫైళ్లు, ఆగిన బిల్లులు, కీలక నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ తాత్సార్యం. జనవరి వరకు కూడా బిల్లులు అయితే నిలిపివేత, అస్మదీయులకు మాత్రమే చెల్లింపులు, ప్రాధాన్య క్రమం అంటే అదేనా అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఓవైపు రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉండడం, మరోవైపు ఎన్ని అప్పులు తెచ్చినా సరే ఇచ్చిన హామీలు నెరవేరే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మళ్ళీ గుల్లలు పడుతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల మధ్య కూడా సమన్వయం లేకపోవడంతో పాలన కుంటుపడుతున్నదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలోనే 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత అనేక ప్రకటనలు చేసింది. కానీ వీటిలో కనీసం 1% కూడా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి కింద ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపునకు రేవంత్ సర్కార్ పరిమితమైంది. వీటి అమలుకు నిధులు లేవని, మిగతావి అమలు చేయడం కష్టమని ఆర్థిక శాఖ వర్గాలు చేతులెత్తేసినట్లు కూడా తెలిసింది. ఆర్థికంగా భారమయ్యే నిర్ణయాలకు సంబంధించి మరో 4 నెలల వరకు అమలు చేయవద్దని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు వినికిడే. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఫైళ్లు ఆగిపోయేటట్లు చెబుతున్నారు. మరోవైపు కాంట్రాక్టర్లకు జనవరి వరకు బిల్లులు నిలిపివేయాలని, ప్రాధాన్య క్రమంలో మాత్రమే బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రకటనల వరకే పరిమితం. ఈ ఏడాది జూలైలో రాష్ట్రానికి పన్నుల రూపేణా వచ్చే ఆదాయం 9,965 కోట్లకు మించకపోవచ్చని రేవంత్ రెడ్డి సర్కార్ కాగుకు నివేదించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 4 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 23,000 కోట్ల అప్పులు చేసింది. ఓవైపు ఆదాయం తగ్గుతూ ఉండడం, మరోవైపు అప్పులు పెరుగుతూ ఉండడంతో వచ్చే 5 నెలల వరకు కూడా ఏ కొత్త పథకాన్ని నెత్తికెత్తుకోవద్దని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఫైళ్లను పక్కన పడేసి సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణ పేరుతో గత కొన్ని నెలలు చేసిన హడావుడి ఇప్పుడెందుకు లేదని జనం ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా పేరుతో అభిప్రాయ సేకరణ జరిపినా కూడా ఎటూ తేల్చలేదని, ఇందిరమ్మ ఇండ్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ లోగో మార్పు, ఇలా అనేక ఫైళ్లు నెలల పెండింగ్లోనే ఉన్నాయని మండిపడుతున్నారు. అయితే పెన్షన్ల పెంపు ఊసేలేదని, మెట్రో ప్రతిపాదనలకు మోక్షం లేదని, ఉద్యోగులకు పెండింగ్ డిఏ అందని ద్రాక్షగా మారిందని మండిపడుతున్నారు. ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం, కానీ మీకు ఉద్యోగాలు ఇస్తే వెంటనే ప్రతి నెల జీతం ఇవ్వాల్సి వస్తుంది, కొన్నేళ్ల పాటు ఆగండి అని ఓ మంత్రి డిఎస్సి 2008 అభ్యర్థులతో చెప్పడానికి ప్రశ్నిస్తూ, కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వం కనీసం 1,500 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నెలలు ఇంకా పెండింగ్లోని బిల్లు అయితే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.